ఈ రోజున ఊరికినే వచ్చేదాన్ని మనం ఆశించకూడదు. గట్టిగా ఆమె చెప్పండి. ఆమె విధవరాలే, శిష్యుని భార్యే. ప్రవక్త దగ్గరికి వెళ్ళి అంటుంది, అయ్యా ఇదిగో నా ఇంట్లో ఏముంది, కొంచెం నూనె ఉంది ఒక పాత్రలో. ఈ రోజున మన జీవితంలో ఉన్న దాంట్లో సంతృప్తి చెందాలి, ఉన్న దాంట్లో తృప్తి పడాలి. ఊరికినే వచ్చిందని మనం ఆశించకూడదు, కోరుకోకూడదు. ప్రతిరోజు ప్రతి క్షణం మనం ఎవరి మీద ఆధారపడాలి? అదే రీతిగా మనం ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన మహిమలో మన ప్రతి అవసరత తీరుస్తాడా, తీర్చడా? తీరుస్తాడు. ఏలియాను ఆ కెరీతు వాగు దగ్గర నుంచి కాకులతో పోషించలేదా? సారెపతు విధవరాలు కుటుంబాన్ని 3.5 సంవత్సరాలు కరువు రాకుండా పోషించలేదా? ఈ రోజున మన కుటుంబాన్ని దేవుడు పోషించడనా? వారి వైపు వీరి వైపు మనం ఎందుకు చూడాలి? దేవుని మీద మనం చూస్తూ ఆయన మీద ఆధారపడుతూ 2016 నుంచి ఉద్యోగం మానేసిన కాడించి నా చూపు ఆయన మీదే ఉంటుంది. ఎందుకనంటే అవసరాలు తీర్చేది ఆయన, కుటుంబాన్ని సంఘాన్ని పరిచయను నడిపించేది ఆయన. ఆయన లేకుండా నేను ఏం చేయగలుగుతా? ఆయన లేకుండా నా వల్ల ఏమవుతుంది? ఆయన లేకుండా నేను ఎటు వెళ్ళగలుగుతాను? దేవుని మీద ఆధారపడిన వాడిని ఆయన విడిచిపెట్టాడు, వదిలిపెట్టాడు. ఆయన చెయ్యి పట్టుకుని నడిపిస్తాను ఉంటాడు. ఆమె చెప్పండి. ఈ రోజున ఈ విధంగా ఈ మాటలు పెట్టే మన జీవితంలో ఆయన మన ప్రతి అవసరతలు తీర్చాలంటే, క్రీస్తు యేసు మహిమలో ఆయన మన యొక్క ప్రతి అవసరం తీర్చాలంటే మనము మొట్టమొదటిదిగా ఆయన మీద ఆనుకొని ఆయన మీద ఆధారపడి జీవించుదుము గాక. ఊరికినే వచ్చేదానికి, ఫ్రీగా వచ్చేదానికి మనం పరుగులు తీసేవారిగా కాక ప్రభువు దగ్గర నుంచి పొందుకొని మన అవసరాలను తీర్చబడేట్లుగా ప్రభు మనకి కృప దయచేయును గాక. ఈ రోజున ఎన్నోసార్లు ఎన్ని మాటలు విన్నప్పటికీ కూడా క్లుప్తంగా కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. ఒక్క క్షణం ఆయన మన ప్రతి అవసరం తీరుస్తాడు.